లాలో ఏం చెప్తాడంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ ఏం చెప్తాడంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కొనుక్కునేటప్పుడు 100 రూపాయల కన్నా వాల్యూ ఎక్కువ ఉంటే దాన్ని ఏం చేయమంటాడు? రాసుకొని రిజిస్టర్ చేయమంటాడు లేదా? ఇట్ షుడ్ బి ఇన్ రైటింగా కాదా? మరి ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అమ్మబడిందా లేదా, సేల్ జరిగిందా లేదా అని చెప్పి కోర్టులో క్వశ్చన్ ముందు వచ్చినప్పుడు నువ్వు సేల్ డీడ్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తావా? తప్పు జరిగిందే లేదని కరెక్ట్ జరిగిందే నాకు అమ్మినా కూడా చూడండి ఇదిగో సేల్ డీడ్ అతనే రిజిస్ట్రేషన్ చేశాడు, అతనే రాసి ఇచ్చాడు, అది ప్రొడ్యూస్ చేస్తావా? మాట ద్వారా చెప్తావా? సెక్షన్ 91 బెస్ట్ ఎవిడెన్స్ రూల్ చెప్పానా లేదా? when a transaction should be reduced in writing, the court you should prove by producing the document itself, nothing else. వేరే దాన్ని 91 సెక్షన్. కానీ అందులో కంటెంట్స్ మాత్రం మీకు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ లో చెప్పినప్పుడు చెప్తానండి, ఓకేనా?